కృష్ణ పరమాత్మ త్రిశూలం పుచ్చుకొని కిరీటం పెట్టుకుని సింహం మీద కూర్చుని మాట్లాడితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. అంటే అమ్మవారి స్వరూపంగా కృష్ణుడే ఉంటే ఎలా కనపడతాడు, ఎలా వినపడతాడు అనేది భావన చేయండి. అలాగే అమ్మవారు నెమలిపించం ధరించి పిల్లన గ్రోవి వాయిస్తూ గోవు వెనకాల పెట్టుకుని అమ్మవారు కనపడితే ఎలా ఉంటుంది, అంటే అమ్మవారు కృష్ణ పరమాత్మలా మాట్లాడితే ఎలా వినిపిస్తుంది, ఇవి రెండు భావన చేయండి. మనకి స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇద్దరూ వేరు వేరు కాదు, ఒకే స్వరూపము అని. సరే, స్వరూపం, నెమలిపించాలు, సింహాలు, త్రిశూలాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక గొప్ప శ్లోకం ఉంది పరమేశ్వరుడి గురించి. అది వింటే మనకి ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానో స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు? అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిం శంభురంబరహీనోపి సర్వజ్ఞ పరికీర్తితః. అక్షరాల్ని పరీక్షించండి, వేసుకున్న వస్త్రములు ఆడంబరాలు అంబరాలు కాదు. అంబరాన్ని పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిం శంభురంబరహీనోపి. ఈశ్వరుడు వస్త్రములు ధరించకపోయినా సరే సర్వజ్ఞుడు అని కీర్తి పొందుతున్నాడు. కాబట్టి ఏం స్మరించాలి మనం? దేవతలు మాట్లాడేటప్పుడు ఆ అక్షరాలు ఏం చెప్తున్నారు, పరమేశ్వరుడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది భగవద్గీతలో స్పష్టంగా విని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఏం చెప్తోంది అని సప్తశతి, దేవీ భాగవతము ఇటువంటి గ్రంథములలో అమ్మవారు ఏం చెప్తుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు? అక్షరాలు వారి యొక్క ఆత్మస్వరూపం. వారు మాట్లాడేటప్పుడు వారు ఏం చెప్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతే భగవంతుడి యొక్క తత్వము, భగవంతుడి యొక్క జ్ఞానము, భగవంతుడి యొక్క అనుగ్రహము తప్పకుండా లభించి తీరుతాయి. ఇప్పుడు చూడండి, మొత్తం పురాణ వాంగ్మయంలో ఇద్దరు దేవతలు విశ్వరూపాన్ని ప్రదర్శన చేశారు. సుందరకాండలో హనుమంతుడు చూపించింది విశ్వరూపం కాదు, అది విరాట్ రూపం. అంటే పెద్ద స్వరూపాన్ని మాత్రమే చూపించాడు, విశ్వరూపం చూపించలేదు. కేవలం అమ్మవారు, కృష్ణ పరమాత్మ వీరిద్దరూ మాత్రమే విశ్వరూపాన్ని సందర్శించారు. అంటే విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించారు. ఎవరెవరికి? కృష్ణ పరమాత్మేమో అర్జునుడికి, అమ్మవారేమో హిమవంతుడికి తన విశ్వరూపాన్ని దర్శింపజేసింది. అయితే గొప్ప రహస్యం ఏంటంటే విశ్వరూపం సందర్శనం ఇచ్చిన తర్వాత, అంటే విశ్వరూప దర్శనం అనుగ్రహించిన తర్వాత ఇద్దరూ మాట్లాడింది ఒకే మాట. చూడండి, కొద్దిపాటి భేదంతో మనకు అర్థమైతే అదే. రెండు శ్లోకాలు మీకు వివరంగా చెప్తాను, మీకే అర్థమైపోతుంది. ముందు అమ్మవారు హిమవంతుడికి విశ్వరూపం చూపించి ఆవిడేం చెప్పిందో చెప్తాను. ఇది గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అయినా సరే ఇప్పుడు ఈ ముఖ్య ఉద్దేశం కృష్ణ పరమాత్మ అమ్మవారు ఏం చెప్పారు అని కదా. విశ్వరూపం చూపించారు, అమ్మవారు మాట్లాడుతోంది. మొట్టమొదటి మాట ఏం చెప్తోంది? న వేదాధ్యయనైర్యోగైర్న దానైస్తపసేజ్యయా రూపం ద్రష్టుమిదం శక్య కేవలం మత్కృపాం వినా. నా వేదాధ్యయనై, హిమవంతుడా నువ్వు వేదం చదివావని గాని, నా యజ్ఞై యజ్ఞములు చేశావని గాని, నా దానై దానములు చేశావని గాని, తపసేజ్యయ తపస్సు యోగ మార్గంలో నువ్వు గొప్ప గొప్ప తపస్సులు చేశావని గాని నా విశ్వరూపం నీకు చూపించలేదు. నా వేదాధ్యయనైర్యోగైర్న దానైస్తపసేజ్యయా రూపం ద్రష్టుమిదం శక్య. నా రూపం నీకు ఎందుకు చూపించాను? కేవలం మత్కృపాం వినా, నీ యందు నాకు కృప కలగడం వల్ల నా రూపాన్ని నీకు దర్శింపజేశాను అని అమ్మవారు చెప్పింది. ఎవరికి? హిమవంతుడికి. ఈ అమ్మవారు చెప్పిన మాట కాదు, ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట అనుకుందాం కాసేపు. ఇప్పుడు భగవద్గీత దగ్గరికి వచ్చి అర్జునుడికి విశ్వరూపం చూపించిన తర్వాత కృష్ణ పరమాత్మ మాట్లాడిన మొట్టమొదటి మాట, అంటే ఇక్కడ అమ్మవారు మాట్లాడుతోంది అని అర్థం చేసుకోండి. ఈయనేం మాట్లాడాడు లేదా అమ్మవారు ఏం చెప్తుందో వినండి. ఏం చెప్తున్నాడు? నా వేద యజ్ఞాధ్యయనై నా దానై నచ క్రియాభి తపోభిరుగ్రై ఏవం రూపశక్యాహం నురులోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీరా. అంటే ఇందాక చెప్పిన మాటలే మళ్ళీ ఇక్కడ కృష్ణ పరమాత్మ నెమలి పింఛం పెట్టుకుని చెప్పాడు. అమ్మవారి త్రిశూలం పుచ్చుకుని హిమవంతుడికి చెప్తే ఇక్కడ అర్జునుడికి నెమలి పింఛం పెట్టుకుని అమ్మవారే చెప్పింది. లేదా మీరు కృష్ణుడే రెండు చోట్ల చెప్పాడని కూడా భావం తీసుకోవచ్చు. ఈయన కూడా అదే చెప్పాడు. నా వేద యజ్ఞాధ్యయనై, యజ్ఞములు ఆచరించడం వలన కానీ, వేదము వలన కానీ, దానముల వలన కానీ, క్రియాభి ఆ షట్చక్రాలని భేదించి గొప్ప గొప్ప తపస్సులను ఆచరించే క్రియల వలన కానీ, అంటే యోగాది క్రియలు అని అర్థం చేసుకోవచ్చు, లేదా ధ్యాన క్రియలు అని అర్థం చేసుకోవచ్చు. క్రియల వల్ల కానీ,
తపోభిరుగ్రై, ఘోరమైన దీర్ఘకాలం పాటు చేసే ఉగ్రమైన తపస్సుల వలన కానీ, ఏవం రూపశక్యాహం నురులోకే, మానవలోకంలో ఎవ్వడు నన్ను దర్శించలేడు. ఆ అదృష్టాన్ని నీకెందుకు కలిగించాను? నీ మీద నాకు అనుగ్రహం కలిగింది కాబట్టి నువ్వు నా రూపాన్ని చూడగలిగావు అని కృష్ణ పరమాత్మ అమ్మవారు ఇద్దరు మాటలు ఒకటే కాదా చెప్పండి, ఆలోచించి. రెండు ఒకటే మాటలు అంటే ఇప్పుడు ఏంటి? వేదాధ్యయనము, యజ్ఞములు, దానములు, తపస్సులు ఇవన్నీ వృధాయేనా అని కాదు. మానవుడు భగవంతుడి అనుగ్రహం పొందాలంటే ఉన్న మార్గములు ఇవి మాత్రమే. ఒకటి వేదాధ్యయనము, తపస్సు, దానము, యజ్ఞము, అలాగే యోగా, ధ్యానాది క్రియలు అంటే షట్చక్రాలలో అమ్మవారిని దర్శించడం. ఇవి మాత్రమే భగవంతుణ్ణి అనుగ్రహం పొందడం కోసం నిర్దేశింపబడిన మార్గములు. అయితే ఇవి మాత్రమే కారణం కాదు అని చెప్పడం అంటే దానికన్నా గొప్పదేదో చెయ్యాలి మనం. ఏంటది? భగవన్నామ స్మరణ. అదే కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఏమని? అనన్యాశ్చింతయంతో మాం అనే శ్లోకం మనందరికీ బాగా తెలుసు. అనన్యమైన చింతనతో నన్ను ఆశ్రయించిన వాడి యోగక్షేమం వహామ్యహం. వాడి యోగక్షేమములన్నీ నేను వహిస్తా. వాడు వేదాధ్యయనం చేసినా అన్నా పర్వాలేదు, వాడు యజ్ఞములు చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, దానాలు ఇచ్చినా పర్వాలేదు, తపస్సులు చేసినా అన్నా పర్వాలేదు, కానీ అనన్య చింతనతో అవన్నీ చెయ్యాలి. అంటే కేవల పరమాత్ముని మాత్రమే దృష్టిలో ఉంచుకుని పరమేశ్వర ప్రీతి కోసం మాత్రమే వేదాధ్యయనము, పరమేశ్వరుని ప్రీతి కోసం మాత్రమే తపస్సు, పరమేశ్వరుని ప్రీతిగా మాత్రమే దానములు, పరమేశ్వరుని ప్రీతిగా మాత్రమే యజ్ఞములు. అనన్య చింతన అంటే ఇంకే చింత లేదు. ఏం చేసినా సరే అవన్నీ పరమేశ్వరుడికే అర్పిస్తున్నాం. అప్పుడు ఆయన యోగక్షేమాలన్నీ వహిస్తాడు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పింది. ఇవి ఒక రెండు ఉదాహరణలు అనుకోండి. విశ్వరూపం చూపించిన తర్వాత చెప్పిన మాటలు అనుకోండి. అలాగే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో, అమ్మవారు సప్తశతిలో 700 శ్లోకాలే, 2 గొప్ప ఉపనిషత్ ప్రామాణికమైన లేదా ఉపనిషత్ సమానమైన జ్ఞాన సంపద కలిగి ఉన్నవే. భగవద్గీత, సప్తశతి 2 మనం చండీ హోమాలు అవి చేస్తాం కదా, అవి. ఈ రెండిట్లోనూ కొన్ని శ్లోకాలు చెప్తా. అక్కడ కృష్ణుడు చెప్పినా, ఇక్కడ అమ్మవారు చెప్పినా ఒకేలా వినపడతాయి. చూడండి, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మళ్ళా భగవద్గీతలో? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అప్పుడు మళ్ళీ నన్ను నేను సృష్టించుకుంటా అని కృష్ణ పరమాత్మ చెప్తే, సప్తశతిలో అమ్మవారు ఏం చెప్తుంది? అవే మాటలు వినపడతాయి. చూడండి, ఇత్థం యదా యదా బాధ దానవోత్థ భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యామ్యరి సంక్షయం. ఎప్పుడైతే రాక్షసులు మిమ్మల్ని బాధ పెడతారో తదా తదావతీర్యాహం, నేను వచ్చి ఆ రాక్షసుల్ని సంహరిస్తాను అని అమ్మవారు స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు కృష్ణుడు అమ్మవారిలా చెప్పాడా, అమ్మవారు కృష్ణుడిలా చెప్పిందా అంటే రెండు ఒకటే. ఆ రెండు ఒకే స్వరూపం. ఎలా ఒకే స్వరూపం అయ్యాయో కూడా చివరిలో చెప్తాను. ఇంకోటి చెప్తాను చూడండి, ఇది కూడా భగవద్గీతలో మనందరికీ తెలుసున్న శ్లోకమే. ఏంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సాధువులను, భగవద్భక్తులను రక్షించడం, అలాగే దుష్కర్మలాచరించేటటువంటి దుర్మార్గులను శిక్షించడం. సంభవామి యుగే యుగే, ఏ యుగంలో అయినా సరే నేను వస్తాను అని కృష్ణ పరమాత్మ. అదే మన అమ్మవారు పిల్లన గ్రోవి నెమల పింఛన్ నెత్తి మీద పెట్టుకుని చెప్తే, ఇప్పుడు త్రిశూలం పట్టుకుని సింహం మీద కూర్చుని కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఏమని చెప్తున్నాడు? రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్. మునులను, భగవంతుడి యొక్క భక్తులను, సాధువులను, ధర్మాచార పరాయణులను హింసించే వాళ్ళని భక్షయిష్యామి, తినేయడం కోసం. రక్షాంసి మునీనాం, సాధువులను, వాళ్లను రక్షించడం కోసం నేను వస్తానంటే మునులకు, తపస్సంపన్నులకు ఆటంకములు, విఘ్నములు కలిగించి వారిని బాధ పెట్టే రాక్షసులను సంహరించి తినేస్తాను, వీళ్ళందరినీ రక్షించడం కోసం. రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్. మునులకు తాపమును కలిగించే వాళ్ళు అంటే మునులకు, తపస్సంపన్నులకు విఘ్నములు కలిగించే రాక్షసులను సంహరించడం కోసం వస్తాను అని అమ్మవారు అంటే మన కృష్ణ పరమాత్మ సింహం మీద కూర్చొని చెప్పాడు. చూసారా మాటలు? అక్షరాన్ని పరీక్షయంతామని ముందు ఎందుకు చెప్పానంటే అక్షరాలను పరీక్షించండి, ఇద్దరు ఒకే స్వరూపం. ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే ఏం చెప్తారు? కృష్ణాష్టమి రోజు ఎవరు పుట్టారు? కృష్ణ పరమాత్మ అని మనందరికీ స్పష్టంగా తెలుసు. అయితే కృష్ణ పరమాత్మతో పాటు నందగోప గృహే జాత యశోదా గర్భ సంభవ. నందగోప గృహంలో యశోదాదేవి గర్భంలో
మహామాయ కూడా ఆవిర్భవించింది. ఈయన బట్టి వీళ్ళు అక్కడ పెట్టారు, ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ దేవకీదేవి దగ్గర పెట్టారు. కాబట్టి వాళ్ళిద్దరు ఎవరు? ఒకే స్వరూపము. ఒకే స్వరూపం 2 రూపాలని పొందింది. మీకు ఇంకో విషయం చెప్తా. ఇందాక విశ్వరూపం అని చెప్పాం కదా, ఇప్పుడు హిమవంతుడికి విశ్వరూపాన్ని దర్శనం అనుగ్రహించినటువంటి అమ్మవారు ఆవిర్భవించిన రోజు, అంటే హిమవంతుడికి మేనకాదేవికి ఆవిర్భవించింది ఎప్పుడు అనుకుంటున్నారు? చైత్రశుద్ధ నవమి రోజు. అదే చైత్రశుద్ధ నవమి రోజు ఎవరు ఆవిర్భవించారు? రామచంద్రమూర్తి అదే తిథి రోజు అంటే ఒకే రోజు కాదు, అది వేరే కల్పం, వేరు వేరు కల్పాల్లో వేరు వేరు యుగాల్లో జరిగింది. కానీ ఆవిర్భవించిన రోజైతే చైత్రశుద్ధ నవమి నాడు హిమవంతుడికి మేనకకు అమ్మవారు ఆవిర్భవించింది. బాలాత్రిపుర సుందరి స్వరూపం, ఆయన ఉద్ధరించడం కోసం ఆవిర్భవించింది. అలాగే కృష్ణ పరమాత్మ దేవకీదేవిని యశోదాదేవిని ఉద్ధరించడం కోసం ఇక్కడ ఆవిర్భవించాడు. రాముల వారు దశరథుని ఉద్ధరించడం కోసం రఘుకుల తిలకం అంటే రఘువంశానికి గొప్పవాడైనటువంటి రామచంద్రమూర్తి కూడా ఇక్కడే అందుకనే విష్ణువే మహామాయ, మహామాయే విష్ణువు, దుర్గాదేవే కృష్ణ పరమాత్మ, శ్యామలాదేవే రామచంద్రమూర్తి. ఇందులో మనం ఏమీ సందేహపడక్కర్లా. వేరు వేరు రూపాలుగా మనకి మన మనస్సుకి బుద్ధికి తెలియడం కోసం వేరు వేరు రూపాల్లో వ్యక్తమయ్యారు తప్ప కృష్ణ పరమాత్మే అమ్మవారు, అమ్మవారే కృష్ణ పరమాత్మ. ఇందులో ఏమీ సందేహపడక్కర్లేదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.